రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ముఖ్యమైన ప్రకటన పేర్కొనడం జరిగింది. రైతు బంధు గురించి రేపు మధ్యాహ్నం వరకు రైతు బంధు అన్ని ఎకరాల వారికి విడుదల చేస్తానన్నారు. మరి విడుదల కాని వారు కూడా ఏం చేయాలో కూడా వీడియోలో చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. కానీ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినందుకు నాకు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఈ ఇంపార్టెంట్ వీడియో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు చేరువ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి, అయితేనే మీకు నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. నాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చినందుకు నాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్తే ముఖ్యంగా మొట్టమొదటిసారిగా రుణమాఫీ గురించి తీసుకుంటే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. ఎవరికైతే రైతులకు 2 లక్షల లోపు బ్యాంకులో అప్పు లేదో వెంటనే తెచ్చుకోండి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 2 లేదా 3 రోజుల్లో రైతు రుణమాఫీ పైన సంతకం పెట్టి అందరికీ మాఫీ చేస్తానని పేర్కొన్న సీఎం గారు రైతు రుణమాఫీ గురించి అసలు ఊసే తీయట్లేదు. 2 లక్షల వరకు అప్పున్న ప్రతి ఒక్కరు కూడా రైతులు రుణాలను చెల్లించలేక అటు బ్యాంక్ అధికారుల నుంచి ఒత్తిడి 2 విధాలుగా కూడా ఫేస్ చేస్తున్నారు. మరి దీని గురించి ప్రభుత్వం ఏ మాత్రం కూడా చెవు పట్టనట్టు కూడా లేదు. దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో మనం కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మి ఓటేద్దామా అనేది ఆలోచించుకోండి మిత్రులారా. ఎందుకంటే ఆసరా పింఛన్లు పెరిగిన ఆసరా పింఛన్లు కాదు కదా, పాత ఆసరా పింఛన్లు ఇవ్వలేదు. కొత్త రైతు భరోసా కాదు కదా, పాత రైతు బందే ఇప్పటి వరకు జమ కాలేదు. ఆసరా పింఛన్లు కూడా జనవరి 1 నుంచి జనవరి 21కి 25కు మారడం అనేది జరిగింది. అంటే ప్రతి నెల 25కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి మాజీ సీఎం కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తే అతనికి 16,275 కోట్లు అయినాయని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తే ఆల్మోస్ట్ 25 నుంచి 30,000 కోట్ల వరకు రైతు రుణమాఫీకి బడ్జెట్ కావాలి. కానీ 2024-25కు సంబంధించిన బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు 19,500 కోట్లను మాత్రమే కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన రైతు రుణమాఫీ ఒక అబద్ధం, బూటకపు అబద్ధం అని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా పేర్కొన్న నెరవేర్చలేరు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గర అవుతున్నాయి కాబట్టి పేర్కొంటున్నారు, మేము బ్యాంక్ అధికారులతోటి చర్చలు జరుపుతున్నాము, అతి త్వరలోనే దీనికి సంబంధించి రైతు రుణమాఫీ కూడా చేస్తామంటున్నారు మిత్రులు. కానీ ఇది ఎలక్షన్స్ కోసమే. మెయిన్ గా ఇంకా రైతు బంధు విషయానికి వస్తే ఇప్పటి వరకు 2-3 ఎకరాల వారికి మాత్రమే జమ అయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు 5 ఎకరాల వరకు రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం అయితే ఈ రోజు అయితే జరిగింది మిత్రులారా. మరి రేపు వస్తుందా రాదా అనేది తెలియదు. మీరు కావాలంటే న్యూస్ ఛానల్లో కూడా చూడండి. తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్యులు పేర్కొంటారు, రేపు 5 ఎకరాల వరకు కంప్లీట్ చేస్తాం, మిగతా ఎకరాల వారికి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని పేర్కొనడం జరిగింది. ఇవన్నీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల యొక్క ఓట్ల కోసం వీళ్ళు చేసే నాటకం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొంటున్నారు ఇప్పటివరకు 5 ఎకరాల వరకు రైతు బంధు కంప్లీట్ చేశామని. అదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొంటున్నారు 3 ఎకరాల వరకు కంప్లీట్ చేశామని. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొంటున్నారు 3 ఎకరాల వరకు అయిపోయాయి, రేపు 5 ఎకరాల వరకు చేస్తామని. మరి రేపు చూస్తే తెలుస్తుంది 5 ఎకరాల వరకు కంప్లీట్ అవుతుందా కాలేదని. నిర్మల్కు చెందిన మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేశారు 3.23 ఎకర్స్ ఉన్నాయి మాకు ఈరోజు రైతు బంధు పడిందని. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నలు మీది జిల్లా, మీ నేము, మీ విలేజ్, మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, మీకు రైతు బంధు పడిందా పడలేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఈ విధంగా తెలియజేయడం వల్ల రైతన్నలకు ఒక చిన్న తోడ్పాటును అందించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే వాళ్ళు కామెంట్ రూపంలో పెట్టింది చూస్తారు, ఓకే ఫలానా ఇన్ని ఎకరాలకు రైతు బంధు పడింది, ఫలానా ఎకరాలకు పడలేదని. కానీ మిత్రులారా, సబ్స్క్రైబర్స్